కనీస మద్దతు ధర చట్టం వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు ప్రకటించాయి. హర్యానాలోని సంభూ బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు దూసుకొచ్చిన రైతులను అడ్డుకోవడంతో భారీ హింస చెలరేగింది. హర్యానాలోని ఖనౌరీ బోర్డర్ దగ్గర పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి యువ రైతు చనిపోయాడు. దీంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు రైతు సంఘాలు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. కేంద్రానికి విధించిన డెడ్లైన్ పూర్తి కావడంతో పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు దూసుకొచ్చారు రైతులు. దీంతో వారిని పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కాంక్రీట్ బ్లాకులు, బ్యారికేడ్లు, ఇనప కంచెలు, కంటైనర్ గోడలతో ఢిల్లీ వైపు వచ్చే దారులన్నీ మూసివేశారు అధికారులు. ఘాజీపూర్ సరిహద్దు దగ్గర భారీగా పోలీస్, కేంద్ర బలగాలను మోహరించారు. సింఘు, టిక్రీ సరిహద్దులను క్లోజ్ చేశారు. రైతులపై టియర్ గ్యాస్ ను పదే పదే ప్రయోగించారు పోలీసులు. టియర్ గ్యాస్ నుంచి తమను కాపాడుకోవడానికి రైతులు అన్ని ఏర్పాట్లతో వచ్చారు. ముఖానికి మాస్కులు, కళ్లద్దాలు ధరించారు. ఎంఎస్పీపై కేంద్రం తెలిసిన తర్వాతే చర్చలపై స్పందిస్తామన్నారు. అయితే హర్యానాలోని ఖనౌరీ బోర్డర్ దగ్గర పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్ తగిలి ఓ రైతు చనిపోవడం పరిస్థితిని మరింత ఉధృతంగా మార్చింది. ఆందోళన చేస్తున్న రైతులపై డ్రోన్లతో టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ కు పలు చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతుల డిమాండ్లపై కేంద్రం మరోసారి స్పందించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సూచిస్తూ 5వ విడత చర్చలకు రైతు నాయకులను ఆహ్వానించింది. రైతులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే పంటలకు కనీస మద్దతు ధర తేలిన తర్వాతే చర్చల గురించి ఆలోచిస్తామన్నారు రైతు సంఘాల నేతలు. సరిహద్దుల వరకు రైతులను తాము అనుమతిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర హోంశాఖకు ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం లేఖ రాసింది. హర్యానా సర్కార్ తీరుపై పంజాబ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా పోలీసుల దాడిలో 160 మంది రైతులు గాయపడ్డారని తెలిపింది.